చెప్పండి, దేవుడి చేతుల్లో చెక్కబట్టం మీకు ఇష్టమా? లేకపోతే అలాంటి ఏం వద్దు, నాకు నాకు లోకస్తులు బతికిన బతుకు కావాలి, నాకు అన్ని విషయాల్లో ఎంజాయ్ కావాలని అంటావా? చెప్పు, ఇప్పుడే చేస్తాను నీ కోసం ప్రార్థన, ఆ లైఫే నీకు రావాలని. లోకస్తులాగా నాకు ఎంజాయ్ లైఫ్ కావాలి అంటావా? అట్లయితే సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా. సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా. వాళ్ళ అభిషేకం వచ్చిందంటే వాళ్ళకు వచ్చినట్టు సమృద్ధి వచ్చింది, వాళ్ళకు వచ్చినట్టు నడమంత్రం విడివేలం కూడా వస్తాయి. చెప్పు మరి, పోదు కానీ పాతాళానికి. కావాలా? కావాలా? లేకపోతే ప్రేమ కలిగిన దేవుని చేతుల్లో ఒక శిల్పం వల్ల చెక్కబడతావా? చెప్పు, కరెక్ట్గా చెప్పు, నా గట్టి చెప్పు. చెక్కబడాలా? అట్లయితే ఒత్తిళ్ళు ఉంటాయి. నాకేంది అన్న ప్రశ్న వేయొద్దు. అట్లయితే ప్రయాణంలో ఒత్తిళ్ళు ఉంటాయి. అయితే ఒకటి, నిన్ను సావనివ్వడు, నిన్ను నాశనం కానివ్వడు. ఖచ్చితంగా నీకు సిద్ధపరిచిన గమ్యానికి నిన్ను చేర్చుకుంటాడు. అది నమ్మాలి. విశ్వాసం అంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని చూసి నమ్మటం కాదు. అది నమ్మకం అనిపించుకోదు, విశ్వాసం అనిపించుకోదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అదృశ్యములో ఉన్నదాన్ని విశ్వాస నేత్రాలతో చూచి దేవుని వైపు సాగిపోవటమే విశ్వాసం అంటే. స్తోత్రం చెప్పు. దేవుడు ఈ మాటలన్నిటి నుంచి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ప్రియులారా, కొన్ని విషయాలు చెప్పనివ్వండి, ఈరోజు చెప్పాలి. మీరు సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో, రోగాలతో, నానావిధ కష్టాలతో వచ్చి ఉండొచ్చు. ఏవేవో ప్రార్థనా రిక్వెస్ట్లు మీకు ఉండి ఉండవచ్చు. కానీ నేను చెప్పే ఒకటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. నంబర్ 1, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. నిన్నెంతో ప్రేమించాడు కాబట్టే నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు. నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన నువ్వు జన్మించావు. దేవుడు నువ్వు కావాలి అనుకొని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు. నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు అనేదానివి ఒకదానివి, నువ్వు అనేవాడివి ఒకడివి కావాలని ఆయన కోరుకున్నాడు కనుక నీకు ఉనికి వచ్చింది, నీకు జన్మ అనేది వచ్చింది. అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు, అప్పుడే నిన్ను ప్రేమించాడు, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు. అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా? కాబట్టే కదండి నిన్ను పుట్టించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనేవాడివి ఒకటివి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా? ఏంది చెప్పరు? మరి లేదనరే. మీరు చెప్పండి అమ్మా బంగారు తల్లులు. అంతే, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమంది మాటలు చెప్తారు, నిన్ను అంత ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను, నీ కోసం చచ్చిపోతాను అని. కానీ ఇక్కడ నీ ప్రేమికుడు, నీ ప్రభు, నిన్ను ప్రేమించే నీ కన్న తండ్రి నీ కోసం ఆల్రెడీ చచ్చి తిరిగి లేచి చూపించాడు. ఎవరెవరో మాటలు చెప్తారు, కానీ ఇక్కడ చచ్చి తిరిగి లేచి చూపించినటువంటి ప్రేమమూర్తి ఉన్నాడు ఇక్కడ, ఆయన ప్రభు. మొన్న పావన్ రాజు ఒక అంశం మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు ప్రస్తావించాడు. ఒక ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే, వినండి బాగా, దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా బతుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది, నాకు ఈ బాధలేంది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ కన్నీళ్ళేంది, నా ప్రయత్నాల్లో విఫలత ఏంది, నాకు ఎదురు దెబ్బలేంది, ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు. దానికి నా సమాధానం, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. అదే చెప్తున్నాను నేను. మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుకుంటున్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు. ఎందుకంటే ముందే చెప్పాను, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది. నీకు ఎలాంటి చక్కడాలు ఉండవు, నీకు ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు ఉండవు ఆయన నిన్ను ప్రేమించకపోతే. ఎందుకంటే వదిలేసేస్తాడు. వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్నో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతావు. చెప్పు, ఎక్కడికి పోతావు? చచ్చి. భూమి మీద లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తావు, అడ్డదిడ్డంగా బతుకుతావు, అన్నీ అందుతాయి, అనుభవిస్తావు, చచ్చి నరకానికి పోతావు. నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలి అని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చక్కడాలు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, ఎలాంటి శోధనలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు. సొదొమ గొమొర్రా వాళ్ళు ఎలాగైతే బలిసి, వెచ్చలివిడిగా బాగా తిని బలిసి
ముసలోళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ విచ్చలవిడిగా ఊరేగారో అట్టుంటుంది లైఫ్. కొంతమంది సోదరులు ఉన్నారు, నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాడు. అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో గుండా తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ లైఫ్, నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు. అర్థమైందా? నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. మల్లె పూల బాటలో కాదు, కాళ్ళ కింద చల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి. మల్లెపూలు కాదు, ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తాడు. అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతులు అడ్డం పెడతాడు. అవసరమైతే నేను నడిచాను, నువ్వు నడు అంటాడు. ఏం ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఈ ఎగచాట్లేంది, ఈ బాధలేంది, ఈ ద్వేషాలేంది, ఈ పరిస్థితులేంది అంటే దేవుడు చెప్పే సమాధానం ఒకటే. ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే యాకోబు అనేవాడు ఇశ్రాయేలుగా మారే ఛాన్సే లేదు. ఫరో అనేవాడు మోషే లైఫ్లో లేకపోతే మోషే అనేవాడి చరిత్ర మనకు తెలిసేదే కాదు. స్తోత్రం. ఏమంటారు? మనందరి జీవితాల్లో దేవుడు అనుమతించిన ఏశావు లాంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు మనకి కీడు తలపెట్టేవాళ్ళు. ఈ పరిస్థితులు మనకి ఇబ్బంది తలపెట్టాయి, ఇవి మనల్ని గాయపరిచాయి. అయినా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే యాకోబుగా ఉన్న నిన్ను, స్థిరము లేని వ్యక్తిగా ఉన్న నిన్ను ఇశ్రాయేలుగా మార్చాలని దేవుడు డిసైడ్ చేశాడు. చెప్పండి, దేవుడి చేతుల్లో చెక్కబట్టం మీకు ఇష్టమా? లేకపోతే అలాంటి ఏం వద్దు, నాకు లోకస్తులు బతికిన బతుకు కావాలి, నాకు అన్ని విషయాల్లో ఎంజాయ్ కావాలని అంటావా? చెప్పు, ఇప్పుడే చేస్తాను నీ కోసం ప్రార్థన, ఆ లైఫ్ నీకు రావాలని. లోకస్తులాగా నాకు ఎంజాయ్ లైఫ్ కావాలి అంటావా? అట్లయితే సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా. సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా. వాళ్ళ అభిషేకం వచ్చిందంటే వాళ్ళకు వచ్చినట్టు సమృద్ధి వచ్చింది, వాళ్ళకు వచ్చినట్టు నడమంత్రం ఇడివేళం కూడా వస్తాయి. చెప్పు మరి, పోదు కానీ పాతాళానికి కావాలా? లేకపోతే ప్రేమ కలిగిన దేవుని చేతుల్లో ఒక శిల్పం వల్ల చెక్కబడతావా? చెప్పు, కరెక్ట్గా చెప్పు, నా గట్టి చెప్పు. చెక్కబడాలా? అట్లయితే ఒత్తిళ్ళు ఉంటాయి. నాకేంది అన్న ప్రశ్న వేయొద్దు. అట్లయితే ప్రయాణంలో ఒత్తిళ్ళు ఉంటాయి. అయితే ఒకటి, నిన్ను సావనివ్వడు, నిన్ను నాశనం కానివ్వడు. ఖచ్చితంగా నీకు సిద్ధపరిచిన గమ్యానికి నిన్ను చేర్చుకుంటాడు. అది నమ్మాలి. విశ్వాసం అంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని చూసి నమ్మటం కాదు. అది నమ్మకం అనిపించుకోదు, విశ్వాసం అనిపించుకోదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అదృశ్యములో ఉన్న దాన్ని విశ్వాస నేత్రాలతో చూచి దేవుని వైపు సాగిపోవటమే విశ్వాసం అంటే. స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. అది ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, నేనేమి పూల పల్లకిలో రాలా. మాటలు పడటం నాకు తెలుసు, తిట్లు తినటం నాకు తెలుసు, ఘోరమైన దూషణ పొందటం నాకు తెలుసు, వస్త్రహీనత నాకు తెలుసు, ఆకలి బాధ నాకు తెలుసు, పస్తులు ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు, వ్యాధి తీవ్రత ఏంటో నాకు తెలుసు. అన్ని రకాల అనుభవాలన్నిటినీ రుచి చూపించి ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు, ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు, ఇంకా లేదురా జీవితం, ఇక బాగుపడను నేను, నా బతికింతే, నా చరిత్రింతే అని ఘోరాతి ఘోరంగా ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు. కానీ సుదూర భవిష్యత్తులో ఆయన పనిముట్టుగా, ఆయన చేతి పాత్రగా నన్ను వాడుకుంటాడన్న ఆయన ఊహించలేదు నేను. ఆయన ఒక శిల్పి అయి ఒక శిల్పం వల్ల నన్ను చెక్కుతున్నాడని గ్రహించలేకపోయాను. ఆ సణిగాను, గొణిగాను, చంపరాదా అని దేవునికి ఎన్నోసార్లు చెప్పుకున్నాను. ఎందుకే నన్ను బతకనిచ్చావు నువ్వు, నాకైనా ఏం చేస్తే నేను నరకానికి పోతానంటావు. అలాగే మరి నువ్వు నన్ను చంపొచ్చుగా, మరి నువ్వు ఎందుకు నన్ను బతకనియటం, నాకు ఎందుకు ఈ దుర్భరం, ఎందుకు ఈ జీవితం, అలాగే నా ప్రాణం నేను తీసుకుని నరకానికి పోతావురా నువ్వు అంటావు. మరి నేను నరకానికి పోకుండా మరి నా ప్రాణం ఎట్టపోయిద్ది, నువ్వు తీసుకో, ఏంది నాకు ఈ జీవితం. అది తెలియక పిల్ల చేష్టలో. కానీ నాకు తెలియదు పాత్రని సారె మీద ఉంచాడని. కానీ నాకు తెలియదు. కానీ తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు ఇంకా బాగా తేటగా అర్థమైంది. ఇప్పుడు ఆనాటి నా మాటలను బట్టి నవ్వుకొని
సారీ చెప్పడం తప్ప ఏమనుకోకయ్యా, పిచ్చి మాటలు మాట్లాడాను సోది ఉన్నప్పుడు అని అట్లా అనుకోవటం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు. ఎందుకు? ఈ అనుభవాన్ని ఆనాడు నేను చూడలా. ఎవరు చూశారు? పెద్దగా చెప్పండి. చూశాడు. మరి నాకు తెలీదు. మరి చివరికి ఏం నాకు అన్యాయం చేశాడా? ఆ అనుభవాలే పాటలు మాటలు ఆయన ఇచ్చినాయి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. మావయ్య గారి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు యాకోబు. భార్యల్ని పిల్లల్ని మందల్ని తీసుకొని పారిపోయి వస్తుంటే యాకోబు, లాబాను కడుపులో మండింది మావకి. నమ్మకంగా వీడు మొత్తం సామానంతా వేసుకొని పోతున్నాడు, గొర్రెలన్నింటినీ వేసుకొని పోతున్నాడు. గొర్రెలేమో లాబాను సొమ్మేం కాదు, యాకోబు జీతం. అయినా సరే యాకోబును దోచుకోవాలని, యాకోబుని చంపాలని కక్షభూనిన వాడే బయలుదేరాడండి మంది మార్బలాన్ని వేసుకొని లాబాను. ఇట్లా లాబాను తరుముతాడని తెలుసు యాకోబుకి. చూసావా దేవుడు ఏం చేస్తున్నాడో చూడు. యాకోబుకి ఏం చెప్పలా, యాకోబుతో ఏం మాట్లాడలా, యాకోబుని భయంలోనే ఉంచాడు. వినో 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 యాకోబుని భయంలోనే వణికేటట్టే ఉంచాడు, సమస్యలో ఉన్నట్టుగానే ఉంచాడు. యాకోబుని దెబ్బతీయాలనుకున్న లాభంతో మాట్లాడుతున్నాడు. బాగా సమీపానికి వెళ్ళాడు. యాకోబు సమీపానికి ఎంత కక్ష పూనాడంటే యాకోబును చీల్చి చెండాలని అంత కోపం వచ్చింది. చీల్చి చెండాడాలి దుర్మార్గుడిని, నా మందంతా తీసుకొని పోతున్నాడు, నా పిల్లల్ని తీసుకొని పోతున్నాడని అంత కోపంతో బయలుదేరాడు. కనుకనే దేవుడు మాట్లాడాడు లాబానుతో. ఏమన్నా తెలుసా? యాకోబును సమీపించి మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకకు సుమి. యాకోబుకి ఏమైనా కీడు తలపెట్టినా, కనీసం నోరు జారి ఎగస్టాగా ఒక మాట మాట్లాడినా నువ్వు ఇంటికి చేరవు. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుని వార్నింగ్ అంటే ఏంది? అయిపోతావని అర్థం. చెప్పగానే చెప్పినట్టు. మళ్ళీ ఈ సంగతి యాకోబుకు తెలియదు. ఆ లాబానే చెప్పాడు, నీ పని చేద్దామని వచ్చినా కానీ అల్లుడు, నిన్ను మట్టిలో పెడదామని వచ్చా కానీ పితరుల దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు, నీ దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు. యాకోబుతో మంచియే కానీ చెడ్డయే కానీ నీవు పలకవద్దని నాతో మాట్లాడాడు. ఓ బతికిపోయావు. పోయి ఏమన్నాడో తెలుసా? వాస్తవంగా సాగుగొట్టాలని బయలుదేరినోడు దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి, అల్లుడు ఏమిటి ఈ ప్రయాణం, ఈ ఆకస్మిక ప్రయాణం? ఒక్క మాట నాకు చెబితే తంబూరాలతో, నాట్యంతో, సంభ్రమాశ్చర్యాలతో నేను నిన్ను సాగనంపుదునే. ఒట్టిదే సాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత లైన్లోకి వచ్చింది బండి. మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు, మనకు మాత్రం భయం కల్పిస్తూనే ఉంటాడు. మనకేమో వాళ్ళు వచ్చి ఏడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు. మన వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు, మనల్ని గెలిచినప్పుడల్లా వాళ్ళకి బగులుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి? మళ్ళీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు. మళ్ళీ అర్థమైందా? వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. ఇటుపక్క ఇప్పుడు లాభాంత అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ వేసావు.